Okay. Hi, everyone. So, Hi. today I'm going to teach you on automation testing with real-time project. So, currently I'm working as a test lead in MNC company, and around I have 6 years of experience into automation testing. సో, నేను ఆటోమేషన్ టెస్టింగ్ విత్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ టీచ్ చేస్తాను ఈ కోర్స్‌లో. ఈ కోర్స్ వచ్చేసి అరౌండ్ మీకు 2 మంత్స్ తీసుకుంటుంది. అప్రాక్సిమేట్‌లీ 2 మంత్స్ 55 అవర్స్ టు 60 అవర్స్ తీసుకుంటుంది. అండ్ ఈ కోర్స్‌లో మనము ఆహ్, ఇన్ డెప్త్‌గా సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అంటే ఏంటి? టైప్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్, ఎస్‌డిఎల్‌సి అంటే ఏంటి? ఎస్‌టిఎల్‌సి సైకిల్ అంటే ఏంటి? అనేది చూస్తాము. అండ్ మాన్యువల్ టెస్టింగ్ అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటి? ఎలా టెస్ట్ చేస్తాం? మాన్యువల్ టెస్టింగ్ ఎలా చేస్తాము? సో, ఏం టూల్స్ యూజ్ చేసి మాన్యువల్ టెస్టింగ్ చేస్తాము? ఆన్ ఏ అప్లికేషన్స్ మీద మాన్యువల్ టెస్టింగ్ చేస్తాము అనేది కూడా చూస్తాము. అండ్ ఆటోమేషన్ టెస్టింగ్ ఎందుకు యూజ్ చేయాలి? మాన్యువల్ టెస్టింగ్‌కి, ఆటోమేషన్ టెస్టింగ్‌కి డిఫరెన్స్ ఏంటి? సో, ఆటోమేషన్ టెస్టింగ్‌లో టూల్స్ ఏంటి? లైసెన్స్‌డ్ టూల్స్ ఏంటి? ఓపెన్ సోర్స్ టూల్స్ ఏంటి అనేటివి కూడా ఈ కోర్స్‌లో చూస్తాం మనము. అండ్ ఇన్ డెప్త్‌గా సెలీనియం స్టార్టింగ్ ఫ్రమ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ సెలీనియం, ఎన్ని వెర్షన్స్ ఆఫ్ సెలీనియం ఉంటాయి? సో, సెలీనియం అండ్ క్యూటీపీకి డిఫరెన్స్ ఏంటి? సెలీనియం ఏ లాంగ్వేజెస్‌తో యూజ్ చేసి సెలీనియం స్క్రిప్ట్స్ రాస్తాము అనేది కూడా ఇన్ డీటెయిల్‌గా ఈ కోర్స్‌లో చూస్తామనమాట. సో, ఈ కోర్స్‌లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా అండ్ పైథాన్ నేను బేసిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో ఆటోమేషన్‌కి మనకి ఏం రిక్వైర్మెంట్ ఉంది? కో ఎక్కువ అంటే కోర్ జావా అండ్ కలెక్షన్స్ మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట ఆటోమేషన్‌కి. సో, అవి ఇన్ డీటెయిల్‌గా చూస్తాము కోర్ జావాలో. బేసిక్స్ ఆఫ్ సెలీనియం, అడ్వాన్స్డ్ సెలీనియం ఫ్రేమ్‌వర్క్ డిజైన్ చేసేకి మనకు అడ్వాన్స్డ్ సెలీనియం రిక్వైర్మెంట్ ఉంటుంది. లైక్ స్క్రీన్ షాట్స్ తీసుకోవాలి, ఎలా చేయాలి, అదంతా ఫ్రేమ్‌వర్క్ ఎలా డిజైన్ చేయాలి, ఇన్ డీటెయిల్‌గా బేసిక్ సెలీనియం కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్డ్ సెలీనియం కాన్సెప్ట్స్ చూస్తాము. అండ్ మేవెన్ టూల్ కూడా చూస్తాము. టెస్టెంజీ అనేది యూనిట్ ఫ్రేమ్‌వర్క్ అన్నమాట. అది ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం ఫ్రేమ్‌వర్క్‌లో అనేది కూడా ఇన్ డీటెయిల్‌గా టెస్టెంజీ. గిట్‌హబ్, జెన్కిన్స్ ఎలా ఇంటిగ్రేట్ చేస్తాము. సో, కంప్లీట్‌గా స్టెప్ బై స్టెప్ ఈ కోర్స్ కంటెంట్‌లో మనం ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఇన్ డీటెయిల్‌గా మనం చూస్తాము. అండ్ ఆల్సో అట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ వచ్చేసి మనకి ఫ్రేమ్‌వర్క్ స్క్రాచ్ నుంచి ఎలా డిజైన్ చేస్తాము, ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము. సో, ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ తీసుకొని 1 ఆర్ 2 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ బేస్డ్ ఆన్ అవర్ అవైలబిలిటీ టైమ్‌ని తీసుకొని మనము ఒక 1 ఆర్ 2 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌లో ఫ్రేమ్‌వర్క్ ఎలా డిజైన్ చేయాలి ఇన్ డీటెయిల్‌గా జావాలో కూడా చూద్దాం. అండ్ ఈ టైమ్ ఉంటే మనం పైథాన్ కూడా ఒక ఫ్రేమ్‌వర్క్ డిజైన్ చేద్దాం. సో, అట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ వచ్చేసి నేను మీకు జావా, మాన్యువల్ ఆటోమేషన్ అండ్ ఆల్సో మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఇన్ డీటెయిల్‌గా ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఆల్సో సమ్ ఇంటర్వ్యూ ప్రోగ్రామ్స్ అన్నమాట. వన్స్ ద కోర్స్ కంప్లీట్, I'll provide this interview questions on Java, manual and automation, and also interview programs on Java. సో, ఇదన్నమాట కోర్స్ కంటెంట్. ఇది కంప్లీట్‌గా మీకు 60 అవర్స్ మాక్స్ అంటే 60 అవర్స్ టైమ్ తీసుకుంటుంది. ఆహ్, ఎక్స్‌క్లూడింగ్ ఇవి ఇంటర్వ్యూ క్వెషన్స్ అండ్ ఇవి సెపరేట్‌గా మనం చూద్దాం. బట్ ఇన్ కోర్స్‌లో వచ్చేసి మనకు టిల్ 18 టాపిక్స్ అయితే కవర్ అయితాయి. సో, టెస్టింగ్ అంటే ఏంటి? టెస్టింగ్ ఎందుకు చేస్తాము? ఎందుకు యూజ్‌ఫుల్ టెస్టింగ్ అనేది అంటే, ఎప్పుడు మనం సాఫ్ట్‌వేర్ ఏ ప్రోడక్ట్ తీసుకున్నా, ఏదైనా ఒక ప్రోడక్ట్ ఆర్ ఏదైనా జస్ట్ మీరు కన్సిడర్ మొబైల్ తీసుకున్నా, ఆహ్, ఏ ఏ అప్లికేషన్ తీసుకున్నా కూడా మీకు అది వర్క్ అవుతుందా లేదా? కరెక్ట్‌గా వర్క్ అవుతుందా లేదా? ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? బగ్స్ ఉన్నాయా? అవి ఎలా ఉంది దాని పెర్ఫార్మన్స్ అంటే స్పీడ్‌గుందా? స్లో ఉందా? ఇప్పుడు మొబైలే తీసుకున్నారనుకోండి. సమ్ మొబైల్స్ మీరు 20,000, 30,000 పెట్టి తీసుకుంటుంటారు. దాని కాన్ఫిగరేషన్స్ మీకు 10,000 మొబైల్‌లో కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు 10,000లో తీసుకుంటే 4 జీబీ ర్యామ్, 64 జీబీ వస్తుంది మీకు కాన్ఫిగరేషన్. బట్ అదే మొబైల్ మీరు 30,000లో కూడా తీసుకుంటారు. సో,
దానికి దీనికి డిఫరెన్స్ ఏమి? అంత ప్రొవైడ్ చేస్తున్నా ఏం డిఫరెన్స్ ఉంటుంది అంటే, పర్ఫార్మెన్స్ లాగ్ ఉంటుంది. మీకు ఇక్కడ కూడా 10,000 మొబైల్‌లో కూడా 4 జీబీ అండ్ 64 జీబీ క్లెయిమ్ చేస్తుంటారు. 30,000లో కూడా 4 జీబీ అండ్ 64 జీబీ క్లెయిమ్ చేస్తుంటారు. బట్ డిఫరెన్స్ ఏమి అంటే పర్ఫార్మెన్స్ లెవెల్. పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? 10,000 మొబైల్ మీరు కన్సిడర్ చేసుకుంటే కొద్దిగా స్లో ఉంటుంది. ఈవెన్ దో ఇట్ ఈస్ 4 జీబీ అండ్ 64 జీబీ అండ్ స్పీడ్ అన్నీ సేమ్ యాస్ 30,000 మొబైల్ కాన్ఫిగరేషన్సే 10,000కున్న పర్ఫార్మెన్స్ అనేది స్లో ఉంటుంది కదా! సో, అలా ఉంటుందనమాట. అంటే ఆ పర్ఫార్మెన్స్‌ని ఇంప్రూవ్ చేయడానికి ఇదంతా టెస్టింగ్ అనేది మెయిన్ యూజ్ అనమాట. టెస్టింగ్ చేసి మనము ఏమైనా బగ్స్ ఉన్నాయా? డెవలప్‌మెంట్ కాస్ట్స్ ఏమైనా ఉన్నాయా? పర్ఫార్మెన్స్ లెవెల్ ఎలా ఉంది? అనేది అన్ని టెస్ట్ చేసేకి మనం టెస్టింగ్ అనేది వాడతాము. సో, ఆహ్, సా సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, అదే మెయిన్‌గా మనం ఏ ప్రొడక్ట్ తీసుకున్నా, ఏదైనా అప్లికేషన్ తీసుకున్నా, నాట్ ఓన్లీ మొబైల్, ల్యాప్‌టాప్స్ ఏవి కన్సిడర్ చేసుకున్నా మీకు ఈ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. దాంట్లో ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయా? లేదంటే ఏమైనా ఫంక్షనాలిటీ తప్పుగుందా? ఇప్పుడు మీరు వాట్సాప్ అని క్లిక్ చేస్తే మీకు ఫోన్ ఓపెన్ అవ్వడం అది. రియల్ టైమ్‌లో అవ్వదు. బట్ ఇన్ కేస్ అంటే మనము ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, డెవలపర్ కూడా ఆహ్, ఈ జావా స్క్రిప్ట్, పైథాన్ యూజ్ చేసే డెవలప్ చేస్తారు. రైట్? ప్రొడక్ట్ ఏదైనా డెవలప్ చేస్తున్నప్పుడు. సో, ఆ ప్రోగ్రామింగ్ వాళ్ళు రాసిన కోడ్, వాళ్ళు రాసిన లాజిక్‌లో ఏమవుతుందంటే, సమ్‌టైమ్స్ అంటే డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఏదైనా అప్లికేషన్ సమ్‌టైమ్స్ ఎలా అంటే మీకు చూయించేకి యూఐ లెవెల్‌లో మీకు ఇలా క్లియర్‌గా చూయిస్తారనమాట. అంటే ఇలా ఉంటుంది. ఇన్వైట్ బటన్ అని ఉంటుంది. అంటే ఇన్వైట్ అని క్లిక్ చేసినప్పుడు దాని ఫంక్షనాలిటీ వర్క్ అవ్వాలి. స్టా స్టాప్ రికార్డింగ్, స్టార్ట్ రికార్డింగ్ అన్నప్పుడు దాని ఫంక్షనాలిటీ వర్క్ అవ్వాలి. బట్ ఏమవుతుందంటే జస్ట్ యూఐ బటన్ కనిపిస్తుంది. బట్ ఫంక్షనాలిటీ వర్క్ అవ్వదన్నమాట. ఇప్పుడు పార్టిసిపెంట్స్ అని క్లిక్ చేస్తే నాకు పార్టిసిపెంట్ లిస్ట్ కనిపిస్తుంది ఇక్కడ. బట్ ఎ ఎలా ఉంటుందంటే డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఒకవేళ ఇది స్కైప్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉంది అన్నప్పుడు, ఈ పార్టిసిపెంట్స్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను అది క్లిక్ అవ్వదు. అంటే జస్ట్ చూయిస్తుంది ఇక్కడ బటన్ అయితే. బట్ ఇలా లిస్ట్ అయితే చూయించదు. సో, అదే అలాంటప్పుడు అది బగ్ అన్నమాట. మనం డిఫెక్ట్ కింద రైజ్ చేస్తాం. సో, అదంతా టెస్ట్ చేయడానికి సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. నాట్ ఓన్లీ ఆన్ అప్లికేషన్స్, ఎనీ ప్రొడక్ట్ మార్కెట్‌లో ఇంతవరకు ఏ ప్రొడక్ట్ వచ్చినా, ఏ అప్లికేషన్ వచ్చినా దాన్ని టెస్ట్ చేసిన తర్వాతే మార్కెట్‌లో రిలీజ్ చేస్తారు. సో, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఎంత ఇంపార్టెంట్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ సో, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్‌లో టైప్స్ ఎలా ఉంటాయి అనేది డిస్కస్ చేద్దాం. అంటే మాన్యువల్ అండ్ ఆటోమేషన్ టెస్టింగ్ అని ఉంటుంది. మరి ఇన్ డీటెయిల్‌గా మాన్యువల్ టెస్టింగ్, వైట్ బాక్స్ అని, బ్లాక్ బాక్స్ టెస్టింగ్, గ్రే బాక్స్ టెస్టింగ్. సో, బ్లాక్ బాక్స్‌లో మరి ఫంక్షనల్ టెస్టింగ్, నాన్ ఫంక్షనల్ టెస్టింగ్. ఫంక్షనల్ టెస్టింగ్‌లో యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్. నాన్ ఫంక్షనల్‌లో పెర్ఫార్మన్స్, యూజబిలిటీ టెస్టింగ్, కంపాటిబిలిటీ టెస్టింగ్. అండ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్‌లో మరి ఇంక్రిమెంటల్ టెస్టింగ్, నాన్ ఇంక్రిమెంటల్ టెస్టింగ్. ఇంక్రిమెంటల్ టెస్టింగ్‌లో టాప్ డౌన్, బాటమ్ అప్ అప్రోచ్. సో, మనం ఇప్పుడు ఈ కోర్స్‌లో చూసేదెలా అంటే ఫంక్షనల్ టెస్టింగ్ చూస్తాము. ఫంక్షనల్ టెస్టింగ్‌లో యూనిట్ టెస్టింగ్ చేస్తాం, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చేస్తాం, సిస్టమ్ టెస్టింగ్ చేస్తాము. అండ్ ఆల్సో ఇది ఇంక్రిమెంటల్ అండ్ నాన్ ఇంక్రిమెంటల్ టెస్టింగ్, టాప్ డౌన్ అండ్ బాటమ్ అప్ అప్రోచ్. ఇది మాన్యువల్ కిందికొస్తుంది. మనం మాన్యువల్‌లో చూస్తాం. అదే విధంగా ఫంక్షనల్ టెస్టింగ్ ఆటోమేషన్‌లో ఎలా చేస్తాము అనేది కూడా ఈ కోర్స్‌లో చూస్తాం. అలాంగ్ విత్ థట్ అంటే ఈ కోర్స్‌లో కాకుండా మనకు నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ కూడా చేయొచ్చు. యూజింగ్ మాన్యువల్ అండ్ ఆటోమేషన్. బట్ అది సెపరేట్ కోర్స్. ఇన్ ఇన్ థిస్ కోర్స్ ఆటోమేషన్ టెస్టింగ్ యూజింగ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్‌లో మనం ఎండ్ టు ఎండ్ ఫంక్షనల్ టెస్టింగ్ ఎలా చేస్తాం అనేది చూస్తాం. ఫంక్షనల్ టెస్టింగ్ అలాంగ్ విత్ థట్ ఫంక్షనల్‌లో మాన్యువల్ ఎలా, ఆటోమేషన్ ఎలా, మాన్యువల్‌లో యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్ ఎలా చేస్తారు? ఆటోమేషన్‌లో ఎలా చేస్తారు? యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్. అలాంగ్ విత్ థట్ రిగ్రెషన్ టెస్టింగ్ ఎలా చేస్తారు? యూఏటీ టెస్టింగ్ ఎలా చేస్తారు? సో, ఇన్ డీటెయిల్‌గా మనము చూస్తాం ఈ కోర్స్‌లో. అండ్ సెలీనియం ఈ కోర్స్‌లో మనం మెయిన్‌గా యూజ్ చేసేది సెలీనియం.
సెలీనియం అంటే ఏంటి? సెలీనియం ఎందుకు యూజ్ చేస్తాం? సెలీనియం కాకుండా వేరే డిఫరెంట్ ఆహ్, ఆహ్, ఎ ఎ ఎండ్ టూల్స్ ఉండవా? అంటే ఉన్నాయి. బట్ సెలీనియం అనేది ఓపెన్ సోర్స్ టూల్ అన్నమాట. ఇది ఆటోమేషన్ వెబ్ అప్లికేషన్స్‌ని యూజ్ చేసేకి ఆటోమేటింగ్ ద వెబ్ అప్లికేషన్స్. వెబ్ అప్లికేషన్స్ అంటే ఏంటి? సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఒక అప్లికేషన్ ఉంది. మీరు ఏదైనా బ్యాంక్‌దే ఓపెన్ చేయండి. ఐసీఐసీఐ ఉంది. సో, ఇప్పుడు మీరు ఐసీఐసీఐ నెట్ బ్యాంకింగ్ ఇది ఒక వెబ్ అప్లికేషన్ రైట్? సో, ఆహ్, మనం ఇది ఎలా ఆటోమేట్ చేస్తామంటే లాగిన్ ఎలా అవుతాము? ఇది లాగిన్ అని క్లిక్ చేసినప్పుడు లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది రైట్? సో, పర్సనల్ దీని మీద నేను మౌస్ ఓవర్ చేస్తున్నప్పుడు నాకు ఇన్ డీటెయిల్‌గా ఇవి చూయించాలి. పర్సనల్ అంటే పర్సనల్, కార్పొరేట్, బ్యాంకింగ్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ ఈ ఆప్షన్స్ అనేటివి చూయించాలి. సో, జస్ట్ స్క్రోల్ చేయగానే పర్సనల్ మీద నాకు ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆప్షన్స్ చూయించాలి. లాగిన్ అని క్లిక్ చేసినప్పుడు లాగిన్ పేజ్ ఓపెన్ అవ్వాలి. సో, ఇదంతా వెబ్ అప్లికేషన్ కదా! ఈ వెబ్ అప్లికేషన్‌ని ఎలా ఆటోమేట్ చేస్తారు అంటే యూజింగ్ సెలీనియం. సెలీనియం మరి మొబైల్ అప్లికేషన్స్‌ని ఆటోమేట్ చేయగలదా? చేయలేదా? అంటే చేయలేదు. సో, మొబైల్ అప్లికేషన్స్‌ని ఆటోమేట్ చేసేందుకు మనం వేరే డిఫరెంట్ టూల్స్ ఇంటిగ్రేట్ చేసి యూజింగ్ సెలీనియం స్క్రిప్ట్స్ యూజ్ చేసి మనం చేయొచ్చు. బట్ ఓన్లీ యూజింగ్ సెలీనియం మనం మొబైల్‌ని ఆటోమేట్ చేయలేము. వెబ్ అప్లికేషన్స్ ఆటోమేట్ చేయగలం. సో, మనం ఈ కోర్స్‌లో చూసేది కూడా వెబ్ అప్లికేషన్స్ లైక్ నాట్ ఓన్లీ బ్యాంకింగ్ డొమైనే కాదు. కామర్స్ డొమైన్ తీసుకున్నారనుకోండి. లైక్ ఫ్లిప్‌కార్ట్ ఆర్ అమెజాన్ తీసుకుంటే మీరు దీన్ని కూడా ఎలా ఆటోమేట్ చేయొచ్చు. ఇప్పుడు మీరేదైనా ప్రోడక్ట్ బై చేయాలి అంటే వితౌట్ అంటే ఇది వర్క్ అవుతుందా లేదా జస్ట్ బై క్లికింగ్ టీవీ అండ్ అప్లయెన్సెస్ మీరేదైనా ఒక ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. రైట్? ఇదంతా ఎండ్ టు ఎండ్ ఫ్లో అన్నమాట. వన్ ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకొని యాడ్ టు కార్ట్ చేస్తారు. లైక్ యాడ్ టు కార్ట్ చేసిన తర్వాత ప్లేస్ ఆర్డర్ చేసేంత వరకు మీకు ఇదంతా ఎండ్ టు ఎండ్ యూజింగ్ స్క్రిప్టే ఎగ్జిక్యూట్ చేయగలరు మీరు. వన్స్ ఈ కోర్స్ మీరు కంప్లీట్‌గా కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇదంతా ఎలా ఆటోమేట్ చేయగలరు అనేది చూడొచ్చు మనం ఈ కోర్స్‌లో. సో, యూజింగ్ సెలీనియం అన్నమాట. మనం ఈ వెబ్ అప్లికేషన్స్ ఏవైనా అట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ మీరు ఏ వెబ్ అప్లికేషన్ తీసుకున్నా కూడా యూజింగ్ సెలీనియం మీరు ఆటోమేట్ చేయగలరు. ఓకేనా? అండ్ వై సెలీనియం? సెలీనియమే ఎందుకు కన్సిడర్ చేస్తున్నాము ఈ కోర్స్‌కి అంటే, యూజింగ్ సెలీనియం వచ్చేసి మీరు డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ జావా, పైథాన్, జావా స్క్రిప్ట్, పీహెచ్‌పీ, రూబీ సో, ఏ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కన్సిడర్ చేసుకున్నా అది సపోర్ట్ చేస్తుందన్నమాట సెలీనియం అనేది. అండ్ ఆల్సో మల్టిపుల్ బ్రౌజర్స్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్, ఐఈ, సఫారీ ఏ బ్రౌజర్ తీసుకున్నా సపోర్ట్ చేస్తుంది. మల్టిపుల్ ఓఎస్ విండోస్, లినక్స్ ఏదైనా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఏ ఓఎస్ మీదైనా మీకు సెలీనియం వర్క్ అవుతుంది. అండ్ ఇది ఓపెన్ సోర్స్ టూల్. ఓపెన్ సోర్స్ టూల్ అని ఎందుకు అంటున్నామంటే, అది ఫ్రీలీ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ అన్నమాట. మీరు దానికి పెయిడ్ వెర్షన్ అని ఇయర్లీ పేమెంట్స్ అలా ఏమి ఉండదు. మీరు జస్ట్ మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది, ల్యాప్‌టాప్ ఉంది అంటే మీరు సెలీనియం యూజ్ చేసుకోవచ్చు. ఓపెన్ సోర్స్ టూల్. ఎవ్రీవన్ కెన్ యూజ్ దిస్ సెలీనియం టూల్ అన్నమాట. అండ్ ఆల్సో ట్రాన్స్‌పరెన్సీ ఇన్ కోడింగ్ అని ఎందుకు అంటున్నాము అంటే, ఇప్పుడు మీరు జావాలో రాస్తున్నారా, పైథాన్‌లో రాస్తున్నారా, డెవలపర్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి రాసినా, మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి రాసినా, సెలీనియం అనేది అర్థం చేసుకుంటుందన్నమాట. సెలీనియం టూల్ అనేది అది క్లియర్‌గా అర్థం చేసుకుంటుంది. మీరు జావాలో రాస్తున్నారా, పైథాన్‌లో రాస్తున్నారా, జావా స్క్రిప్ట్‌లో రాస్తున్నారా అనేది. సో, అది దాని బేసిస్ మీద మీకు ఆ డ్రైవర్‌ని ఇనిషియేట్ చేసి మీ స్క్రిప్ట్స్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుందనమాట. ఇప్పుడు సెలీనియం కాకుండా మనకి వేరే టూల్స్ ఉంటాయి. లైక్ క్యూటీపీ, సైప్రెస్ అనేది ఒక టూల్ అన్నమాట. ఆ సైప్రెస్‌లో మీరు ఎలా చేస్తారంటే ఓన్లీ జావా స్క్రిప్టే అది సపోర్ట్ చేస్తుంది. జావా, పైథాన్, పీహెచ్‌పీ, రూబీ సో, ఆ ప్రోగ్రామ్ ఇప్పుడు ఎలా అయిపోతుందంటే ప్రోగ్రామ్ డెవలపర్స్ ఆహ్, సపోజ్ జావా డెవలపర్స్ ఉన్నారనుకోండి. సో, జావాలో డెవలప్ చేస్తే మీకు సెలీనియం యాస్ ఎ ఆటోమేషన్ టెస్టర్ కూడా మీకు
జావానే రావాలి. సపోజ్ ఇన్ కేస్ మీకు పైథాన్ వచ్చింది అంటే మీరు ఆటోమేషన్ చేయలేరు. సో, వేరే టూల్స్ కన్సిడర్ చేసుకున్నారనుకోండి, అదొక డిసడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఇక్కడ సెలీనియం కన్సిడర్ చేస్తే మీకు ఏ లాంగ్వేజ్ అయినా మీరు ఒక్క లాంగ్వేజ్ లో పర్ఫెక్ట్ గా ఉన్నారనుకోండి, జావా ఆర్ పైథాన్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే కరెంట్ గా జావా రన్ అవుతుంది మీకు మార్కెట్ లో. అండ్ ఈవెన్ ఎంఎన్సీ కంపెనీస్ కూడా మోస్ట్లీ జావా ఆర్ పైథాన్ కన్సిడర్ చేస్తున్నారు. మీరు జావాలో ఉన్నారు అంటే 80% జావాలో ఉన్నారు, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆటోమేషన్ టెస్టర్ అయ్యారు అంటే మీకు 80% ఆఫ్ ద కంపెనీస్ హైర్ చేసుకుంటారనమాట. జావా మీద ఇప్పుడు ఎక్కువ రన్ అవుతుంది. ఎందుకు అంటే సెలీనియం జావా అనేది ఒక కాంబినేషన్. ఇప్పుడు అది కాకుండా అంటే సెలీనియం విత్ పైథాన్ కూడా వచ్చింది. సెలీనియం విత్ జావా స్క్రిప్ట్ కూడా చేయొచ్చు. జావా స్క్రిప్ట్ లో కూడా మనకు కొన్ని ఓపెన్ సోర్స్ టూల్స్ ఉన్నాయి. మన ఎండ్ ఆఫ్ ద కోర్స్ లో మనం అవి డిస్కస్ చేద్దాం. జావా స్క్రిప్ట్ లో ఏం ఓపెన్ సోర్స్ టూల్స్ ఉన్నాయి, ఎలా యూజ్ చేస్తాము, సైప్రెస్ అది. జావాలో వచ్చేసి బీడీడి కూడా సపోర్ట్ చేస్తుంది. సో మనం ఇప్పుడు ఈ కోర్స్ లో వచ్చేసి జావా నేర్చుకుంటాము విత్ సెలీనియం. అండ్ ఆల్సో జావా అండ్ సెలీనియం యూజ్ చేస్తూ కుకుంబర్ ఫ్రేమ్వర్క్ ఎలా డిజైన్ చేస్తారు, బీడీడి సపోర్ట్. బీడీడి అంటే బిహేవియర్ డ్రివెన్ డెవలప్మెంట్. సో ఆ మోడల్ ఎలా ఉంటుంది, మనకు డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి సెలీనియం ఫ్రేమ్వర్క్స్ కు. సో ఇన్ డీటెయిల్ గా ఒక్కొక్క మోడల్ ఎలా ఉంటుంది, ఎలా డిజైన్ చేస్తాము అనేది ఈ కోర్సులో చూస్తాం. సో ఇదన్నమాట. టోటల్ టైం వచ్చేసి మీకు 2 months తీసుకుంటుంది అప్రాక్సిమేట్ గా. మనకి డౌట్ సెషన్స్ అనేటివి మరి డిఫరెంట్ ఉంటాయి. సో సెలీనియం ఇన్ డీటెయిల్ గా మనం చూద్దాం ఈ కోర్స్ లో. సెలీనియం విత్ జావా యూజ్ చేస్తూ ఫ్రేమ్వర్క్ డిజైన్ చేయడము, బేసిక్ సెలీనియం కాన్సెప్ట్స్, అడ్వాన్స్ సెలీనియం, ఇవన్నీ క్లియర్ గా ఇంకా ఇన్ డీటెయిల్ గా రావాలి అంటే ఈ కోర్స్ జాయిన్ అవ్వండి ఇన్ నైరా ఇన్స్టిట్యూట్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.